హర్యానాకు చెందిన ఓ కిల్లర్ లేడీ 2 ఏళ్లలో 4 చిన్నారులను చంపేసింది. అందులో ఆమె కన్న కొడుకు కూడా ఉన్నాడు. కానీ చివరికి పోలీసులకు పట్టుపడింది. తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. దీంతో పోలీసులే షాక్ అయ్యారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు పూనం. హర్యానా రాష్ట్రం పానీపట్ స్వస్థలం. ఈమె ఓ సీరియల్ కిల్లర్. గత 2 ఏళ్లలో 4 చిన్నారులను అత్యంత దారుణంగా చంపేసింది. అందుకు ఆమెకున్న సైకిక్ మెంటాలిటీయే కారణం. తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదనే సైకిక్ మెంటాలిటీ వల్ల వరుస హత్యలు చేసింది. అయితే ఆ చనిపోయిన 4 చిన్నారుల్లో పూనం 3 ఏళ్ల కొడుకు కూడా ఉండటం మరింత షాకింగ్ అంశంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 1న పానీపట్లోని నౌలాఖలో ఒక పెళ్లిలో జరిగిన ఘటన ద్వారా పూనం కేసు వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లిలో పూనం మేనకోడలు విధి అనుమానాస్పదంగా మృతి చెందటంతో పోలీసులు విచారణ చేపట్టారు. విధి నీటి తొట్టిలో పడి మృతి చెందింది. అయితే ఆ నీటి తొట్టి లాక్ చేసి ఉండటంతో ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని అనుమానం వచ్చింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూనం హత్య చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో ఈ కేసులో పూనంను అరెస్టు చేశారు పోలీసులు. ఇక పూనం విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గతంలో 3 చిన్నారులను హత్య చేసినట్లు ఆమె వెల్లడించింది. అంతేకాదు, ఆమెకు హత్య చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకునే పైశాచికత్వం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు పూనం 2023 నుంచి 2025 వరకు తన కుటుంబంలోని పిల్లలను, తన బంధువులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసిందని తెలిపారు పోలీసులు. పూనం ఒక మానసిక రోగి అని, తన కుటుంబంలో ఏ బిడ్డ తనకంటే అందంగా ఉండకూడదని ఆమె భావించేదని విచారణలో తేలినట్లుగా తెలిపారు. పూనం వరుస హత్యలు 2023లో జరిగిన ఘటనతో మొదలయ్యాయని తెలిపారు పోలీసులు. 2023లో సోనిపట్లోని భవార్ గ్రామంలో పూనం తన వదిన కూతుర్ని నీటిలో ముంచి చంపిందని తెలిపారు పోలీసులు. అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన సొంత 3 ఏళ్ల కుమారుణ్ణి కూడా చంపేసింది. అంతేకాదు, మరణాలు ప్రమాదవశాత్తు జరిగినట్లు అందర్నీ నమ్మించింది. ఆగస్టు 2025లో సేవా గ్రామంలో తన బంధువు 6 ఏళ్ల కుమార్తెను కూడా అదే తరహాలో చంపిందని తెలిపారు పోలీసులు.